హలో మై బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈ రోజు డినోని తీసుకొచ్చేసాడు ర్యాప్ THV T30 ఒక ఫస్ట్ రైడ్ రివ్యూ. ఆల్రెడీ దీని గురించి వాక్ అరౌండ్ నేను ఇచ్చేసాను. మీరు అప్పటికే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది అటువంటి వెహికల్ అనమాట, అందరిని హవాక్ చేసేది. అండ్ నిజంగా ఈ ఈవీ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో ఒక రెవల్యూషన్ ని తీసుకొచ్చేసారు. ఎటువంటి రెవల్యూషన్ అనేది క్లుప్తంగా దీని ఓవర్వ్యూలో చెప్పేస్తారు. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం వ్యూవర్స్ డైరెక్ట్ ఈ వీడియో చూడొచ్చు. బండి గురించి క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను. ఏదైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ ఉన్నాయో. ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ 5.4 kWh బ్యాటరీ ప్యాక్ అండి. దీని ఒక రేంజ్ ఏమో ఐడిసి రేంజ్ 200 అండ్ ట్రూ రేంజ్ అనేది 150కి ఇంచుమించు 150 మీరు పొందుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ అండ్ ఎటువంటి మోడ్ లో మీరు నడిపిస్తారు. టాప్ స్పీడ్ ఏమో 135 km/h 0 to 60 3.5 seconds లో వెళ్ళిపోతుంది. దీని ఒక మోటార్ PMSM మోటార్. దీని ఒక పీక్ పవర్ అవుట్పుట్ ఏమో 30 bhp అండ్ మ్యాక్స్ టార్క్ ఏమో 70 Nm. సో ఇది బండి యొక్క స్పెక్స్. ఇప్పుడు దీంట్లో డిజైన్ చూడంగానే మీకు ఏదో ఒక డిఐవెల్ ఒక స్పోర్ట్స్ క్రూజర్ డిజైన్ మీకు కనిపిస్తుంది. 17-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేడియల్ టైర్స్ అనమాట. ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అది చూసినట్టయితే ముందు లైటింగ్ అనేది ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి DRLs తో పాటు ఇచ్చేసారు. వెనకాల కూడా టైల్ ల్యాంప్ ఎల్ఈడీనే, టర్న్ బ్లింకర్స్ కూడా ఎల్ఈడీనే, మొత్తం లైటింగ్ ఎల్ఈడి లైటింగ్. USD ఫోక్స్ ఇచ్చారు, 37mm USD ఫోక్స్. పక్కా ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ లో అద్దరు కొడుతుంది పర్ఫార్మెన్స్. బ్రేక్స్ మీకు స్టీల్ బ్రేడెడ్ లైన్స్ వస్తుంది. సో దానివల్ల ఆ స్టాపింగ్ పవర్ అనేది ఎస్పెషల్లీ ఫ్రంట్ లీవర్ ఒక ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది బాగుంది. ఈ రేర్ బ్రేక్ అనేది కొంచెం బ్లంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలవాటు ఉండదు, బైకర్స్ కి ఎప్పుడు ఫుట్ బ్రేక్ యూజ్ చేసే అలవాటు. సో ఇక్కడ ఈ ఫ్రంట్ బ్రేక్ స్కూటర్ వాళ్ళకి అలవాటు అనమాట. సో అది అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. టైర్స్ నేను చెప్పినట్టు మంచి క్వాలిటీ టైర్స్ ఇచ్చారు. బ్రేకింగ్ 320mm డిస్క్ రోటర్ ఇచ్చారు. ఫ్రంట్ క్లాస్ లీడింగ్ అనమాట. అంటే ఇప్పుడు అందరికీ అది ఒక మ్యాండేట్ అయిపోయింది ఈ యొక్క సెగ్మెంట్ లో. సో ఖచ్చితంగా 320mm డిస్క్ రోటర్ ఇచ్చారు. బైబ్రే డిస్క్స్ ఇచ్చారు. బైబ్రే అంటే బై బ్రెంబో, ఇండియన్ సబ్సిడరీ ఆఫ్ బ్రెంబో అనమాట. సో మంచి క్వాలిటీ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. మంచి క్వాలిటీ మనకి సస్పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు బండి యొక్క సీటింగ్ ఎర్గనామిక్స్. సో సీటింగ్ ఎర్గనామిక్స్ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ కూర్చున్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్ రిలాక్స్ సీటింగ్ పోస్చర్ అనేది లభిస్తుంది. ఎందుకంటే మీరు హ్యాండిల్ బార్ చూడండి, ఫుట్ ప్యాక్ చూడండి, మరీ రేర్ సెట్ కాదు, మరీ ముందు కాదు, సెంటర్ సెట్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ కుషన్ సీట్ ఇచ్చారు. అండ్ మంచి స్పేస్ ఇచ్చారు రైడర్ కి బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవ్వడానికి. కానీ ఒక్క ఇష్యూ ఏంటంటే ఈ యొక్క ల్యాచ్ ఏదైతే ఉందో బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అయ్యేటప్పుడు ఊరికి ఇది ఓపెన్ అవుతుంది. దీనికి ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను. సో క్లిప్ సిస్టమ్ లేకుండా వాళ్ళు మ్యాగ్నెట్ సిస్టమ్ పెడతా అన్నారు. సో దాంతో ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. కానీ చాలా రిలాక్స్, చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎర్గనామిక్స్. మీరు రోజంతా కూడా 50-60లో నడిపించుకొని ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో మంచి ఫ్లికబిలిటీ ఉంది. హ్యాండ్లింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ చేంజెస్ పక్కాగా ఉంది. అండ్ యాక్సిలరేషన్ దుమ్ము లేపారని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ వెహికల్స్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పదలుచుకుంటున్నాను. నెక్స్ట్ యూనిక్ అండ్ USP ఫీచర్స్. సో ర్యాప్ THV అని చెప్పాను కదా. HV అంటే హై వోల్టేజ్. హై వోల్టేజ్ టెక్నాలజీ అనేది యూజువల్లీ ఎలక్ట్రిక్ కార్స్ మనం చూస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఒకటి లాంగర్ బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ లైఫ్ అనేది మీకు కన్సిస్టెంట్ గా ఉంటుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ కానీ థర్మల్ ఎఫిషియన్సీ కానీ అంతా కూడా బాగుంటుంది. అండ్ లైఫ్ అనేది బెటర్ కావాలి. అందుకని ఇప్పుడు మీరు చూడొచ్చు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ, 8 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. దీనికి వెహికల్ కి బ్యాటరీ వారంటీ, బ్యాటరీ మాత్రమే కాదు మోటార్ వారంటీ కూడా ఇంక్లూడెడ్. 8 years బ్యాటరీ అండ్ మోటార్ రెండు కలిపి వారంటీ ఇస్తున్నారంటే వాళ్ళ వెహికల్ మొత్తానికి కూడా ద ఎంటైర్ వెహికల్ ఇస్ ఇంక్లూడెడ్ అండర్ వారంటీ. సో అది చాలా మంచి విషయం. ఇంకోటి మనకి ఏదైతే కన్సోల్ ఉందో 7-inch టచ్ స్క్రీన్ కన్సోల్ ఇచ్చారు. ఇది కూడా క్లాస్ లీడింగ్. అల్ట్రా వైలెట్ కూడా 5 inches ఇస్తుంది. వీళ్ళు 7-inch ఇచ్చారు. చాలా ఇంట్యూటివ్ ఇది ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో అది. ప్లస్ మనకి 500 nits బ్రైట్నెస్ తో వస్తుంది. సో మనకి రైట్ అండర్నీత్ ద సన్ మనకి విజిబిలిటీ లెజిబిలిటీ బాగుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటు వస్తుంది. సో టచ్ రెస్పాన్స్ అంతా చాలా ఫ్లూయిడిక్ గా ఉంది. అండ్ ఇక్కడ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. డిస్ప్లే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియోలో చెప్పేశాను. ఆ వాక్ అరౌండ్ వీడియో దాంట్లో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. T30S అని ఇంకో మోడల్ ఉంది. అన్ని డిఫరెన్సెస్ అన్ని కూడా షేర్ చేశాను, మీరు అది చూడండి. ఇప్పుడు హై వోల్టేజ్ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకటి లాంగర్ లైఫ్, సెకండ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీకు పవర్ డ్రాప్ అనేది ఉండదు. ఏదైతే ఆ టార్క్ ఆన్ డిమాండ్, పవర్ ఆన్ డిమాండ్ మీరు కోరుకుంటారో ఫుల్ థ్రాటిల్ పెట్టుకొని నడిపిస్తారు. ఎవరైతే ఎంతూజియాస్ట్ రైడర్ ఉన్నారో, స్పిరిటెడ్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నిన్న మీరు టాప్ స్పీడ్ రన్ నేను ఇంగ్లీష్ ఛానల్ పెట్టాను చూడండి. ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా 10 to 15 minutes నేను అది హై స్పీడ్ లో స్ప్రింట్ మోడ్ లో పెట్టుకొని నడిపిస్తున్నా.
బస్సులు ట్రక్కులు అన్నింటిని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా హైవే పైన ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో ఇన్ గుడ్ క్రూజింగ్ స్పీడ్స్, మినిమం 100 లో ఉన్నారు అందరూ. సో వాళ్ళని ఇట్లా ఓవర్టేక్ చేస్తున్నాం అంటే ఇది ఎంత ఫాస్ట్ గా యాక్సలరేట్ చేస్తుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. అండ్ స్టేబుల్ గా ఉంది, డైరెక్షన్ చేంజెస్ బాగుంది, హ్యాండ్లింగ్ చాలా బాగుంది, ఫిల్టరింగ్ త్రూ ట్రాఫిక్ చాలా ఈజీగా ఉంది. మీరు ఒక గ్యాప్ చూసి నేను ఈ గ్యాప్ నుంచి వెళ్తాను అంటే ఆ థ్రాటిల్ ఇస్తే ఆ యాక్సిలరేషన్ మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెంట్ లో మీరు ఓవర్టేక్ చేసేయచ్చు. అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే మెషిన్ ఇంతవరకు రాలేదు. అల్ట్రావైలెట్ లో మీకు లినియర్ యాక్సిలరేషన్ ఉంటుంది, మరీ అగ్రెసివ్ యాక్సిలరేషన్ ఉండదు. దీంట్లో దానికంటే కొంచెం అగ్రెసివ్ గానే ఇచ్చారు, అది మంచి విషయము. ఆ స్ప్రింట్ ఎవరైతే స్పిరిటెడ్ రైడర్స్ ఉంటారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఛార్జింగ్. సో అందరూ అనుకుంటారు అన్న మళ్ళీ ఇదంతా బాగానే ఉంది కానీ మళ్ళీ దీంతో అదే తతంగం కదన్న, మళ్ళీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేకపోతే ఆ ఛార్జింగ్ ఇది పెద్ద ఛార్జర్, పోర్టబుల్ ఛార్జర్ ఎత్తుకొని తిరగాలి, ఇదంతా ఎవరు తీసుకెళ్తాడని మీరు అనొచ్చు. సో దీంట్లో అది అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఛార్జర్ అనేది ఇంటిగ్రేట్ చేయబడింది. మీరు జస్ట్ ఛార్జింగ్ కేబుల్ తీసుకెళ్తే చాలు, ఆ 3.3 కిలోవాట్ ఛార్జర్ అనేది దీనిలో ఇంటిగ్రేట్ చేయబడింది. అది చాలా చాలా మంచి విషయం. మీరు ఎనీ 15 amp సాకెట్లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సరే ఇప్పుడు సడన్ గా నేను ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, నేను సడన్ గా నేను హాస్పిటల్కో ఎక్కడికో వెళ్ళాలి, నా దాంట్లో రేంజ్ లేదు, నేను ఎక్కడన్నా పక్కన ఉన్న ఛార్జింగ్ స్టేషన్ లో పోయి ఛార్జ్ పెట్టుకోవచ్చా? దానికి ఏం కావాలి? CCS2 ఛార్జింగ్ కంపాటబిలిటీ మనకు కావాలి. ఏంటంటే ఎనీ కార్ ఛార్జింగ్ స్టేషన్ అందరికీ ఇప్పుడు యూనివర్సల్ మ్యాండేట్ అనేది CCS2 ఛార్జింగ్ ఇదనమాట. సో ఆ CCS2 కంపాటబుల్ గా ఇది వస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అది ఎంత పెద్ద విషయం, ఎందుకంటే ఇంతకుముందు వేరే ఏ మోటార్ సైకిల్, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అది సపోర్ట్ చేయలేదు. మీరు ఎనీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ లో మీకు ఇట్ చార్జెస్ 7 కిలోవాట్ పర్ అవర్ అనమాట. అండ్ మీకు 36 minutes లో ఇది ఆల్మోస్ట్ 20 to 80% అనేది చార్జ్ చేసేస్తుంది. అది హైలైట్ అనమాట. అండ్ 80% చార్జ్ మీకు 36 minutes అంటే జస్ట్ మీరు కాఫీ, టీ తాగేసి స్నాక్స్ తినేసి వచ్చే లోపల మీకు ఇది ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో దీన్ని వాడుకోవచ్చు. నో మోర్ రేంజ్ యాంగ్జైటీ, నో మోర్ ఛార్జింగ్ యాంగ్జైటీ. ఎందుకంటే రేంజ్ కూడా రీజనబుల్ గా ఇచ్చారు. 150 kilometers కంటే ఎక్కువ ఎవరు పర్ డే తిరిగారు. లేదు ఒకవేళ తిరగాల్సి వచ్చినా గానీ మీకు ఇది పక్కన ఉన్న ఎనీ నియరెస్ట్ ఛార్జర్ లో ఛార్జింగ్ స్టేషన్ తీసుకెళ్తే ఇది ఫుల్లీ ఛార్జ్ అయిపోతుంది కేవలం 36 నిమిషాల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక ఫీచర్ ఉంది, అంటే బండి 20% కింద బ్యాటరీ పడిపోతుందంటే, అంటే బ్యాటరీ బిలో 20% పడిపోతుందంటే ఇమ్మీడియట్ గా అది మీకు అలర్ట్ ఇస్తుంది, మిమ్మల్ని అది వార్న్ చేస్తుంది, మిమ్మల్ని నావిగేట్ చేయాలా నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కి అని అది అడుగుతుంది. ఎస్ అని కొడితే మిమ్మల్ని పక్కనున్న విత్ ఇన్ 2 kilometers 3 kilometers ఏది దగ్గర నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉందో అక్కడ అదే నావిగేట్ చేసి తీసుకెళ్లిపోతుంది. అంత బ్యూటిఫుల్ గా సీమ్లెస్ గా చేయబడిన వెహికల్. యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, కంఫర్ట్, పవర్, స్ప్రింట్, బిల్డ్ క్వాలిటీ బాగుంది, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, పార్కింగ్ మోడ్ ఉంది, రివర్స్ ఫ్రంట్ మీరు పార్కింగ్ మోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతా కూడా చాలా చాలా వెల్ రౌండెడ్ ప్యాకేజ్ వస్తుంది. ఇవన్నీ కలిపి కూడా కేవలం 2,39,000 వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో మీరు చార్జర్ ఎక్స్ట్రా కొనాలి, కేబుల్ ఎక్స్ట్రా కొనాలి, ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. మొత్తం యూనిట్ ఈ 7-inch టచ్ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ, అన్ని ఫీచర్స్ తో ఒకటే మోడల్ 2.39 lakhs కి ఆఫర్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఈ ప్యానల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది కూడా ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు. ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది రీటైల్ యూనిట్, అది దీనికంటే బెటర్ ఫినిషింగ్ తో పాటు వస్తుంది, బెటర్ ఫిట్ అండ్ ఫినిష్ తో పాటు వస్తుంది. మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో ఇంకా కొంచెం దీన్ని ఫైన్ ట్యూన్ చేసి మీకు అల్టిమేట్ గా బండి డెలివరీ చేస్తారు. సో ఫస్ట్ ఇది హైదరాబాద్ కి ఎప్పుడు వస్తుంది మీరు అడగొచ్చు. సో ఫస్ట్ చెన్నైలో లాంచ్ చేస్తున్నారు, దాని తర్వాత బెంగళూరులో లాంచ్ చేస్తున్నారు, అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ ఫేజ్డ్ వైజ్ లో మనకి ఇది హైదరాబాద్ కి వస్తుంది. సో ఇది బండి ఒక రైడ్ ఎక్స్పీరియన్స్ అండి. బండి చాలా చాలా స్టేబుల్ గా ఉంది, హై స్పీడ్ స్టెబిలిటీ, డైరెక్షన్ చేంజెస్ ఆన్ పాయింట్ ఉంది, ఫ్రంట్ అండ్ ఫీల్ చాలా పక్కాగా ఉంది, బ్రేకింగ్ కూడా అప్వర్డ్స్ ఆఫ్ 100 kilometers per hour చాలా చాలా బాగానే ఉంది. అంటే నార్మల్ గా బిలో 100 kilometers per hour అయితే ఏ ఇష్యూ లేదు. ఒక 120-130 లో బ్రేక్ కొట్టినా కానీ మీకు ఈ 320mm డిస్క్ రోటర్ మంచి బ్రేకింగ్ ఇది ఇస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. రోడ్ గ్రిప్, టైర్స్ చాలా చాలా బాగున్నాయి, చాసీని సపోర్ట్ చేస్తున్నాయి యాక్సలరేషన్ ఇది అవుట్పుట్ ఇవ్వడానికి. సో బెల్ట్ డ్రైవ్ అండి ఇది, ఇంకోటి ఇది చైన్ డ్రైవ్ కాదు, అదొక విషయం గమనించాలి. సో లోవర్ మెయింటెనెన్స్, మీకు గడి గడి చైన్ లూబ్రికేట్ చేసుకోవడం ఇదంతా కూడా ఖర్చు తప్పుతుంది. బెల్ట్ డ్రైవ్ లో ఇంకా లో మెయింటెనెన్స్ అనమాట. సో ఓవరాల్ ఒక న్యూ రెవల్యూషన్ హెస్ కమ్. DC ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీతో పాటు, కంపాటబిలిటీతో పాటు, CCS2 ఛార్జింగ్ కేపబిలిటీతో పాటు, ఆ ఛార్జింగ్ ఫెసిలిటీతో పాటు లాంచ్ చేయబడిన ఫస్ట్ వెహికల్ అండ్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. సో మీరేమనుకుంటున్నారు?
నిజంగా ఈవీ రెవల్యూషన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా లేదా బండిని రైడ్ చేసి చూడండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.